शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। ओम अखंड ब्रह्मचर्याय सुज्ञानाम्बुधिविहारिणे श्रीमहादेवस्वरूपाय नमो प्रेमानंद सद्गुरुम्। ओम वागर्तव्य संपृक्तो वागर्त प्रतिपत्तये जगतः पितरो वंदे पार्वती परमेश्वरो। ओम सहना भवतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहैः। ओम शांति शांति शांति। తపోవనము ఆశ్రమం సంస్థాపకులు సనాతన ధర్మ సమాజ వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వామి గురుదేవుల పాదపద్మములకు సాష్టాంగ నమస్కారములు. శ్రీ పరాభవనామ సంవత్సరము సంవత్సర ఫలితములు. కలిగాబ్దములు 5127వ సంవత్సరము. శ్రీ శంకరాచార్యాబ్దములు 2098వ సంవత్సరము. శ్రీ విక్రమార్క శకాబ్దములో 2083వ సంవత్సరము. శాలివాహన శకాబ్దములో 1948వ సంవత్సరము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణాబ్దములో 12. శ్రీ రామానుజాబ్దములో 1009. తెలంగాణ రాష్ట్ర అవతరణములో 12 సంవత్సరములు. మధ్వాచార్యాబ్దములో 910 సంవత్సరములు. భారతదేశ స్వతంత్రాబ్దములో 79 సంవత్సరములు. ఇంగ్లీష్ సంవత్సరములో 2026 2027. శ్రీ పరాభవనామ సంవత్సరము సంవత్సర ఫలితము. ఈ సంవత్సరము రాజు గురుడు, మంత్రి కుజుడు, సేనాధిపతి అర్ఘాధిపతి మరియు మేఘాధిపతి చంద్రుడు, సస్యాధిపతి మరియు నీరసాధిపతి శుక్రుడు, ధాన్యాధిపతి బుద్ధుడు, రసాధిపతి సూర్యుడు. రాజాది నవనాయకులలో 7 శుభులు 20 పాపులు. రాత్రియందు రవి ఆరుద్ర ప్రవేశం సుభిక్షము, సమస్త జీవరాశులు సుఖించును. పశుపాలకుడు గోష్ఠార ప్రకారకుడు గోష్ఠాద్ బహిష్కర్త శ్రీకృష్ణుడి ఎగుడిచే సుభిక్షము. సస్యవృద్ధి, పాడి పంటల సమృద్ధి, ప్రజలకు సుభిక్ష క్షేమారోగ్యములు కలుగును. మొత్తము 4 తూముల వర్షము. సముద్రముల యందు 7 భాగములు, పర్వతముల యందు 9 భాగములు, భూమి యందు 4 భాగములు కురియును. సస్యానుకూల వర్షములు కురియును. తెల్లని ధాన్యములు బాగుగా ఫలించును. 16 వీసములకు 9 వీసముల పంట చేతికందును. అధిక జ్యేష్ఠ బహుళ పంచమి నాటికి తొలకరి వర్షములు కురియును. సంవత్సర ఫలిత సారాంశము. ప్రభవాది 60 సంవత్సరములలో 40వది పరాభవనామ సంవత్సరము. ఒక యుగమునకు 5 సంవత్సరముల చొప్పున 12 యుగములుగా విభజిస్తే పరాభవనామ సంవత్సరము. 8వ యుగమున 5వది అనల దేవతాకమైన పరాభవనామ సంవత్సరము ఇత్యస్తర నామకము గలది. ఈ సంవత్సరములో రజిత దానము విశేష ఫలమునిచ్చును. పరాభవం అను పదమునకు అసౌకర్యం లేదా అవమానం అనే అర్థం వస్తుంది. పరాభవనామ సంవత్సరమునకు కేతువు అధిపతి. తీర్థయాత్రలు చేయుట, గంగానది మొదలైన పవిత్ర నదులలో స్నానము చేయుట, మతపరమైన వేడుకలలో పాల్గొనుట, ధర్మం మరియు మోక్ష నియమావళిని ప్రచారం చేయుట, మోక్ష మార్గమును అన్వేషించుట, తన పనులలో ఆలస్యం చేసుకొనుట, మూఢభక్తి, మంత్రతంత్రములు, యోగాభ్యాసము, వేదాంత విచారణ, దైవభక్తి, వైరాగ్యములు, జ్ఞానము, స్ఫోటకము, పూర్వీకుల వైభవాన్ని విచారించుట, పితామహాది సంబంధ లాభములు మొదలైనవి కేతు కారకతత్వములు. కనుక కేతుగ్రహమును అధిదేవత యోగు చిత్రగుప్తుని, ప్రత్యర్థి దేవత యోగు బ్రహ్మ సంహితంగా ఆరాధన చేయుట వలన తత్గ్రహ సంబంధ అశాంతి తొలగి ఉన్నత స్థాయిలో సత్ ఫలితాలనిచ్చును. రాజాది నవనాయక ఫలములు. రాజాది నవనాయక ఫలములు. రాజు గురుడు. రాజు గురుడొకటి చేత ద్విజులు సత్కర్మ నిరతులై యుందురు. రాజులు ప్రజలు న్యాయముగా సంచరించెదరు.
రాజనీతి ఎండును. సుభిక్షము క్షేమారోగ్యములచే ప్రజలు సుఖించెదరు. సస్యానుకూల వర్షములచే సస్యములు బాగుగా ఫలించును. మంత్రి కుజుడు. మంత్రి కుజుడు ఒకటిచే కలహము, యుద్ధము, చోరాగ్ని భయములు, వాయుపీడ అధికమగును. వర్షములు మధ్యమముగా కురియును. సస్యములకు తెగుళ్ళు వచ్చును. ధాన్యాదులకు ధరలు పెరుగును. ధాతులోహములకు ధరలు సరసముగా ఉండును. సస్యాధిపతి చంద్రుడు. సేనాధిపతి చంద్రుడు ఒకటిచే ఆహార ధాన్యములు, వెండి, బంగారం, పెట్రోలు, వెన్న, నెయ్యి, పంచదార, నూలు వస్త్రములు, బియ్యము ధరలు పెరుగును. మంచి వర్షములుండుటచే సస్యములు బాగుగా ఫలించును. ప్రజారోగ్యములు బాగుండును. పశువులు క్షీర సమృద్ధి కలిగి ఉండును. సస్యాధిపతి శుక్రుడు. శుక్రుడు పూర్వ సస్యాధిపతి ఒకటిచే సమస్త ధాన్యముల యందు విశేషముగా తెల్ల ధాన్యములు, తెల్లని భూములు బాగుగా ఫలించును. దేశమందు అన్ని చోట సుభిక్ష క్షేమారోగ్య సంపదలుండును. సమస్త ధాన్యములు, సమస్త వస్తువులు ధరలు సరసమై ఉండును. ధాన్యాధిపతి బుధుడు. బుధుడు ధాన్యాధిపతి ఒకటిచే మధ్యమ వర్షములు, సస్య ఫలములు మధ్యమము, సామాన్యముగా మబ్బులు గాలిచే పోవుటయును. సమస్త జనులు భయము కలుగును. తుఫాను గాలి వీచుట నన్నుటయు గలదు. అర్ఘాధిపతి చంద్రుడు. అర్ఘాధిపతి చంద్రుడు ఒకటిచే సువృష్టి సస్యాభివృద్ధియును కలుగును. మేఘాధిపతి చంద్రుడు. సర్వదేశముల యందు సువృష్టి ధాన్య జాతులన్నీ ఫలించును. గోవులు విశేషముగా పాలించును. రసాధిపతి సూర్యుడు. రసాధిపతి సూర్యుడు ఒకటి వలన నెయ్యి, నూనె, బెల్లము, తేనె మొదలగు రసవస్తువులు ధరలు పెరుగును. వేరుశనగ నూనె, కొబ్బరి నూనె, ఆముదము, అవిసె నూనె, నువ్వుల నూనెలకు, చింతపండు, నిమ్మ, నారింజ, మామిడి పండ్లకు ధరలు పెరుగును. నీరసాధిపతి శుక్రుడు. కర్పూరము, అగరు, చందనము, బంగారము, వెండి, ముత్యములు, వస్త్రములు అధిక ధరలచే లభించును. శ్రీ పరాభవన సంవత్సరము రాసుల వారి రాశి ఫలితాలు. మేషరాశి. ఆదాయము 11, వ్యయము 5, రాజపూజిత 2, అవమానం 4. వృషభ రాశి. ఆదాయము 5, వ్యయం 14, రాజపూజిత 5, అవమానం 4. మిథున రాశి. ఆదాయం 8, ఖర్చు 11, రాజపూజిత 1, అవమానం 7. కర్కాటక రాశి. ఆదాయము 2, ఖర్చు 11, రాజపూజిత 4, అవమానం 7. సింహరాశి. ఆదాయము 5, ఖర్చు 5, రాజపూజిత 7, అవమానం 7. కన్యారాశి. ఆదాయం 8, ఖర్చు 11, రాజపూజిత 3, అవమానం 3. తులారాశి. ఆదాయము 5, ఖర్చు 14, రాజపూజిత 6, అవమానం 3. వృశ్చిక రాశి. ఆదాయం 11, ఖర్చు 5, రాజపూజిత 2, అవమానం 6. ధనుస్సు రాశి. ఆదాయం 14, ఖర్చు 11, రాజపూజిత 5, అవమానం 6. మకర రాశి. ఆదాయం 2, ఖర్చు 8, రాజపూజిత 1, అవమానం 2. కుంభరాశి. ఆదాయం 2, ఖర్చు 8, రాజపూజిత 4, అవమానం 2. మీనరాశి. ఆదాయం 14, వ్యయం 11, రాజపూజిత 7, అవమానం 2. శ్రీ పరాభవనామ సంవత్సరము వర్షయోగములు. చైత్రమాసం 19/3/2026 గురువారం నుండి 17/4/2026 శుక్రవారం వరకు. మార్చి 28, 29, 30 తేదీలలో చాంద్రయోగములచే వర్షములు. ఏప్రిల్ 11, 12, 13 తేదీలలో చాంద్రయోగములచే వర్షములు. మాసారంభములు అక్కడక్కడ వర్షం. పగటి ఉష్ణోగ్రతలలో పెరుగుదల ఉడకపోత. వైశాఖ మాసము మే 15, 16 తేదీలలో అనావృష్టి. గురు శుక్రుల సంబంధం అనావృష్టి. ఏప్రిల్ 24, 25, 26 తేదీలలో చాంద్రయోగములచే వర్షములు. మే 8, 9, 10 తేదీలలో చాంద్రయోగములచే వర్షములు. ఏప్రిల్ 14 నుండి ఏప్రిల్ 27ల మధ్య
రవి వాయునాడి సంచారం ఏప్రిల్ 24 నుండి మే 10ల మధ్య కుజుడు దహన నాడి సంచారం అతి గాడుపుల వలన ఉక్కపోత అక్కడక్కడ వర్షములు అధిక జ్యేష్ఠ మాసం మే 17 జూన్ 1 గురుశుక్రుల సంబంధం అధిక ఉష్ణోగ్రతలు అనావృష్టి మాసారముల గాలి దుమారములు తుఫాను ప్రభావము కనబడుతుంది. జూన్ 15 వరకు గురుశుక్రుల సంబంధం అనావృష్టి. మే 22, 23, 24 తేదీలలో చాంద్రయోగములచే వర్షములు. జూన్ 4, 5, 6 తేదీలలో చాంద్రయోగములచే వర్షములు. మే 31 తేదీ నుండి జూన్ 10 తేదీల మధ్య శుక్రుడు జలనాడిలో సంచారం వర్షం. మే 25, జూన్ 7 తేదీల మధ్య రవి వాయునాడి సంచారం. జూన్ 6 నాటికి తొలకరి వర్షములు వర్షపు జల్లులు. నిజ జ్యేష్ఠ మాసం జూన్ 16, జూలై 4 గురుశుక్రుల సంబంధం మేఘాడంబరము వర్షలేమి అనావృష్టి. జూన్ 18, 19, 20 తేదీలలో చాంద్రయోగములచే వర్షములు. జూలై 2, 3, 4 తేదీల్లో చాంద్రయోగములచే వర్షములు. జూన్ 20 నాటికి తుఫాను ప్రభావము వర్ష సూచన. ఆషాఢ మాసం జూలై 29, 30, 31 తేదీలలో చాంద్రయోగములచే వర్షములు. జూలై 29 నుండి ఆగస్టు 10 తేదీల మధ్య గల జల నక్షత్రంలో జలనాడిలో శుక్రుడి సంచారం అధిక వర్షములు. జూలై 15, 16, 17 తేదీలలో చాంద్రయోగములచే వర్షములు. ఆగస్టు 12వ తేదీ నాటికి చాంద్రయోగములచే వర్షములు. ఆగస్టు 8 నుండి మాసాంతరం వరకు బుధుడు జల నక్షత్రంలో మేఘనాడిలో సంచారం మేఘాడంబరంతో వర్షములు. శ్రావణ మాసము ఆగస్టు 13, 14 తేదీ నాటికి చాంద్రయోగములచే వర్షములు. ఆగస్టు 25, 26, 27 తేదీలలో చాంద్రయోగములచే వర్షములు. సెప్టెంబర్ 8, 9, 10 తేదీలలో చాంద్రయోగములచే వర్షములు. ఆగస్టు 13, 15 తేదీలలో బుధుడు జలనక్షత్రంలో మేఘనాడితో సంచారం తుఫాన్ వాతావరణం అధిక వర్షములు. ఆగస్టు 29, సెప్టెంబర్ 4 తేదీ మధ్య బుధుడు మేఘనాడిలో సంచారం వల్ల మోస్తరు వర్షములు. భాద్రపద మాసము సెప్టెంబర్ 19 నెలాఖరు వరకు కుజగురుల సంబంధం అనావృష్టి. సెప్టెంబర్ 22, 23, 24 తేదీలలో చంద్రయోగములచే వర్షములు. అక్టోబర్ 5, 6, 7 తేదీలలో చంద్రయోగములచే వర్షములు. సెప్టెంబర్ 24, 25 తేదీలలో తుఫాన్ వాతావరణం. ఆశ్వీజ మాసం మాసారంభం నుండి అక్టోబర్ 31 మధ్య కుజగురుల సంబంధం అనావృష్టి. సోమవారం వరకు అక్టోబర్ 19, 20, 21 తేదీల్లో చంద్రయోగములచే వర్షములు. నవంబర్ 2, 3, 4 తేదీలలో చంద్రయోగములచే వర్షములు. అక్టోబర్ 24 నుండి నవంబర్ 5 తేదీల మధ్య వాయునాడిలో రవి సంచారం ప్రచండ వాయువులతో కూడిన వృష్టి చక్రవాకములతో అధిక హాని వర్షములు. కార్తీక మాసం నవంబర్ 15, 16 తేదీలలో నవంబర్ 15, 16, 17 తేదీలలో చంద్రయోగములచే వర్షములు. నవంబర్ 29, 30, డిసెంబర్ 1 తేదీలలో చంద్రయోగములచే వర్షములు. డిసెంబర్ 3ల మాసాంతరం వరకు రవి వాయునాడి యందు సంచారం వాయు దుమారములు. మార్గశిర మాసం డిసెంబర్ 26, 27, 28 తేదీలలో చంద్రయోగములచే వర్షములు. డిసెంబర్ 13, 14, 15 తేదీలలో చంద్రయోగములచే వర్షములు. మాసారంభం నుండి డిసెంబర్ 15ల మధ్య రవి. పుష్యమాసం జనవరి 25 ఫిబ్రవరి 13 తేదీల మధ్య రవి గురుల సప్తక సంబంధం అనావృష్టి. జనవరి 9, 10, 11 తేదీలలో చంద్రయోగములచే వర్షములు. జనవరి 23, 24, 20 తేదీలలో చంద్రయోగములచే వర్షములు. ఫిబ్రవరి 2 నుండి మాసాంతరం వరకు జల నక్షత్రంలో మేఘనాడిలో బుధుడు సంచారం అక్కడక్కడ వర్షములు. జనవరి 12, జనవరి 19 తేదీల మధ్య మేఘనాడిలో బుధుడు సంచారం వర్ష సూచన. ఫిబ్రవరి 5, 6 తేదీలలో చంద్రయోగములచే వర్షములు. మాఘమాసము జనవరి 25, ఫిబ్రవరి 13 తేదీల మధ్య రవి గురులకు సమసప్తక సంబంధం అనావృష్టి. ఫిబ్రవరి 25, మార్చి 1 గురుశుక్ల సమసప్తక సంబంధం అనావృష్టి. ఫిబ్రవరి 7, 19, 20, 21 తేదీలలో చంద్రయోగములచే వర్షములు. ఫిబ్రవరి 21, మార్చి 4 తేదీల మధ్య జల నక్షత్రం మరియు జలనాడిలో శుక్రుడు సంచారం వర్షములు.
ఫిబ్రవరి 16 వరకు జల నక్షత్రంలో మేఘనాడిలో బుధుడు సంచారము వర్షములు. మార్చి 4, 5, 6, 7 తేదీల్లో చాంద్రయుగములచే వర్షములు. పాల్గొన మాసం ఏప్రిల్ 1, 2, 3 తేదీలలో చాంద్రయుగములచే వర్షములు. మార్చి 18, 19, 20 తేదీల్లో చాంద్రయుగములచే వర్షములు. మాసం చివరిలో కొద్దిపాటి జల్లులు, ఉష్ణోగ్రతలు పెరుగుదల. ఓ सहना भवतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहैः। ओम शांति शांति शांति। जय श्री पराभवनाम संवत्सरमुनकु जय लक्ष्मी नारायणुలకు जय पार्वती परमेश्वरुలకు जय स्वामी ब्रह्मदेవులకు जय जय सनातन धर्ममुनకు जय हर हर महादेव शंभो शंकर। ओम ब्रह्मचारी महर्षि सद्गुरु श्री 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 प्रेमानंद स्वामी वारिकी जय